తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో డీకే అరుణ స్పష్టత. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటనేది అధిష్టానం ఆరా తీసింది. ఏ సెగ్మెంట్లలో గెలుస్తామని పార్టీ ఓట్లలో ప్రత్యర్థులకు పడ్డవెన్ని అనే వివరాలు సేకరించారు. ఇదే క్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ వారు ఓటర్లకు డబ్బులు చూపి ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని డీకే అరుణ పేర్కొన్నారు. మరోవైపు గులాబీ అధిష్టానం గెలుపుపై ఆశలు పెట్టుకుంది. 4-5 స్థానాలు తప్ప మిగిలిన అన్నింటిలోనూ జాతీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ మినహా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీతో హోరాహోరీగా తలపడినట్లు లెక్కలు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ విశ్లేషిస్తుంది. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని డీకే అరుణ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు చెప్పకుండా తనపై వ్యక్తిగత దూషణలు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు అనేక రకాలుగా తనపై దూషణలు చేశారని ఆరోపించారు. ఒక మహిళ ఎంపీ స్థానంలో పోటీ చేస్తే ప్రజాదరణ తట్టుకోలేక తనను ఓడించేందుకు విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలనలో ప్రజల నుండి తీవ్ర అసంతృప్తి కొని తెచ్చుకుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయడం తదితర అంశాలు పార్టీ గెలుపుకి అనుకూలిస్తున్నాయని డీకే అరుణ భావిస్తుంది. ఇక ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తెలియాలంటే జూన్ 4న ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడైతే ఎవరికి వారు మేమే మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.